ఇప్పుడంటే మార్కెట్‌లో రకరకాల ఇన్ఫెంట్ ఫీడింగ్ ఫార్ములాస్, ఫీడింగ్ డివైజెస్ ఇవన్నీ దొరుకుతున్నాయి. మరి ఇవన్నీ లేని కాలంలో ఏం చేసేవాళ్ళు? న్యూ మదర్స్. అప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అడిక్వేట్‌గా ఉండేది. ఎందుకు అంటే వాళ్ళ మైండ్ సెట్ చాలా రిలాక్స్డ్‌గా ఉండేది. తీసుకునే న్యూట్రిషన్ కూడా బెటర్‌గా ఉండేది. ఇప్పుడు లేనిపోని అపోహలకు గురయ్యి ఫుడ్ అంతా రకరకాలుగా రెస్ట్రిక్ట్ చేసేసి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది సరిపోతుందా లేదా? బేబీకి సరిగ్గా ఫీడ్ చేయగలుగుతాననే అపోహలకు లోనయ్యి రకరకాల ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు, తెచ్చుకుంటున్నారు ఈ న్యూ మదర్స్. సో ఈ బ్రెస్ట్ ఫీడింగ్కి మోటివేషన్ అనేది ప్రెగ్నెన్సీ టైం నుంచే స్టార్ట్ అవ్వాలి. అంటే దానికి తగ్గట్టుగా న్యూట్రిషన్ తీసుకోవాలి, స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి, అండ్ డెలివరీ వెంటనే ఫస్ట్ 1 అవర్లోనే బేబీకి ఖచ్చితంగా ఫీడింగ్ పట్టించాలి. సో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయంటే బేబీకి ఇదొక చక్కటి న్యాచురల్ ఇమ్యూనోగ్లోబులిన్. బేబీని గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే ఈ డయేరియా నుంచి, న్యూమోనియా నుంచి, ఇంకా చాలా రకాలైన ఎలర్జీస్, ఎగ్జిమాస్, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ మదర్ అండ్ బేబీ బాండింగ్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈవెన్ మదర్కి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి కూడా చాలా ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఈ తల్లిపాల వారోత్సవాలు అనేది ఆగస్ట్ 1 నుంచి 7 వరకు WHO ప్రమోట్ చేస్తుంది ఈ అవగాహన కోసమే.